ఏపీ మంత్రి పార్థసారథి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ప్రజలు ఏ విధంగా మరి ఆస్వాదిస్తున్నారో దాన్ని అర్థం చేసుకోకుండా కేవలం బురదల్లే కార్యక్రమాన్నే మరి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నారని చెప్పేసి మనం చేస్తాను. నేను ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, మరి రోడ్ల మీద పొర్లుతున్న వైసీపీ నాయకుల్ని మీరు ఎక్కడన్నా బహిరంగ చర్చకి సిద్ధమా అని చెప్పేసి అడుగుతా ఉన్నాను. ఎందుకు మీరు 2020లో 18 సెప్టెంబర్ 2020లో మరి ప్రైవేటు వారికి ఈ విజయవాడ హాస్పిటల్లో కార్డియాక్ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా ప్రైవేట్ దారదత్తం చేశారని చెప్పేసి అడుగుతా ఉన్నాను నేను. కాబట్టి దయచేసి మరి వీళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈరోజు ఆర్థిక పరిస్థితి ఏమిటో. మీరు ఆర్థిక పరిస్థితి మీకే బాగా తెలుసు. మద్యంలో 20 సంవత్సరాలు వచ్చే ఆదాయాన్ని కూడా మీరు తాకట్టు పెట్టారంటే ఈ రాష్ట్ర ఆదాయాన్ని లేకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా చిన్నభిన్నం చేశారో ఒకసారి ఆలోచించేయండి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా ఖర్చు పెట్టుకోకుండా ఎక్కడ కూడా ఈ కాలేజెస్ని ప్రైవేట్ వాళ్ళకి సొంతం చేయట్లా. మనము అడ్కో నుంచో లేకపోతే వరల్డ్ బ్యాంక్ నుంచో లేకపోతే ఆర్థిక సంస్థల నుంచో వడ్డీకి అప్పులు తీసుకొచ్చి ఈ కాలేజీలు కట్టే కంటే కూడా మరి మన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని పీపీ ఎవరైతే పెట్టుబడి పెడతారో కాలేజీలు పూర్తి చేయడానికి వాళ్ళు కాలేజీలు పూర్తి చేసినాక మీరు ఆశించిన దానికంటే కూడా మెరుగైన విధానాల్ని అవలంబిస్తూ స్టూడెంట్స్కి ఎక్కువ సీట్లు రావడం కానివ్వండి, ఇవన్నీ పేదవాళ్ళకి మంచి వైద్యాన్ని అందిస్తూ 33 సంవత్సరాల తర్వాత ఆ కాలేజీల్ని ప్రభుత్వానికి తిరిగి అప్పచెప్పే విధానంతో ఈ పీపీపీ మోడల్ని తీసుకొచ్చామని చెప్పేసి నేను మనవి చేస్తాను. కేవలం మీరు ఇది చూడలేక ఈ ప్రభుత్వంలో మీరు ఎంత చిన్నాభిన్నం చేసినా కూడా ఆర్థిక పరిస్థితిని అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రాన్ని పట్టాల మీదకి ఎక్కించటమే కాకుండా మరి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకురావటం, ఈ కాలేజీలు కూడా పూర్తి చేసే కార్యక్రమం చేయటం, ఇవన్నీ కూడా తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్కి లోనవుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకత్వం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను అంతేకాదు మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు సీట్లు తీసుకొచ్చారని చెప్పేసి. ఎవరైనా సరే వైసీపీ నాయకులు చర్చకి సిద్ధంగా ఉంటే నేను ఆహ్వానిస్తా ఉన్నా. నేను చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్ని వందల మందికి తెలుగు మెరిట్ స్టూడెంట్స్కి కన్వీనర్ కోటాలో సీట్లు చంద్రబాబు నాయుడు గారి హయాంలో అందుబాటులోకి వచ్చినాయో దాని మీద చర్చకి సిద్ధం అని చెప్పేసుకొని నేను మనం చేస్తాను. ఏదో నేనే జగన్మోహన్ రెడ్డి గారే ఈ సీట్లు తీసుకొచ్చినట్టు ఏది పూర్తి చేయని కాలేజీల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఆయన. కేవలం ఫౌండేషన్ స్టోన్స్ వేసేసి నేనేదో వైద్య విద్యార్థులకి సీట్లు ఇచ్చేసాను, వైద్య విద్యార్థులు చదువుకుంటున్నారు, పేదవాళ్ళందరికీ కూడా సూపర్ స్పెషాలిటీస్ మల్టీ స్పెషాలిటీస్ వైద్యాన్ని అందిస్తున్నానని చెప్పేసి ఆయన కలలు కంటా ఉన్నాడు. ఒకవేళ ఆయన కలలనే కనుక మనం కొనసాగిస్తే రాబోయే 20 సంవత్సరాలు 15 సంవత్సరాలకు కూడా ఆయన కనే కలలు ఎక్కడ కూడా సాకారం అయ్యే పరిస్థితి లేదని చెప్పేసి మనం చేస్తాను. ఈరోజు మీరు చర్చకి సిద్ధమని చెప్పేసి కూడా సవాల్ చేస్తా ఉన్నా నేను. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎన్ని వందల మందికి మెరిట్ తెలుగు స్టూడెంట్స్కి సీట్లు కన్వీనర్ కోటాలో వచ్చినాయో చర్చకి సిద్ధం అని చెప్పేసి మనం చేస్తాం. మీ హయాంలో ఎంతమంది స్టూడెంట్స్ కన్వీనర్ కోటాలో చదువుకున్నారో దానికి కూడా చర్చకి సిద్ధం అని చెప్పేసి మనం చేస్తాను. మరి ఇవన్నీ కూడా అబద్ధాలు చెప్పి అబద్ధాల మీద మేడలు కట్టాలని చెప్పేసి ఆలోచన చేసే వైసీపీని ప్రజలందరూ కూడా చీత్కారం చేసినా కూడా ఇంకా ఇటువంటి స్వార్థ రాజకీయాలు మానుకోవాలని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ఏదైతే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత 2300 సీట్లు మాత్రమే వచ్చాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అలాగే ఒక జగన్మోహన్ రెడ్డి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 2500 సీట్లు మెడికల్ సీట్లు వచ్చాయి. ఆయన అధికారంలోకి వచ్చిన ఒక కాలేజ్ కూడా పూర్తి కాలేదు కదా, ఏదో 3-4 కాలేజీలు పూర్తి చేశారు అంతే వాళ్ళు చేసింది. దాంట్లో కూడా 35% కన్వీనర్ కోట, మిగతా అన్ని కూడా మేనేజ్మెంట్ కోట, తర్వాత ఎన్ఆర్ఐ కోట లేదా ఆల్ ఇండియా కోట. ఈ తెలుగు మెరిట్ స్టూడెంట్స్కి వచ్చింది కొన్ని వందల సీట్లు మాత్రమే. చంద్రబాబు నాయుడు గారు హయాంలో కొన్ని వందల సీట్లు, వేల సీట్లు ఈ కన్వీనర్ కోటాలో తెలుగు మెరిట్ స్టూడెంట్స్కి అందించిన విషయం ఆయనకి తెలియకపోవచ్చు. కావాలంటే సమాచారం కూడా పంపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను. దీన్ని ప్రైవేట్ పరం అని అన్నారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఇది ప్రపంచవ్యాప్తంగా ఆమోదయోగ్యమైన విధానం. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విధానంలో అనేక ప్రాజెక్టులని టేకప్ చేసి అవన్నీ కూడా ఆన్గోయింగ్లో ఉన్నాయి. సో అంతేకాకుండా